హే గైస్, చెప్పి వెల్కమ్ మై ఛానల్. ఈరోజు నేను నా ఆల్గో ట్రేడింగ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లాస్ట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినాను, సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆల్గో ఎలా వర్క్ అవుతుంది, ఓకే, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఏంటి, మినిమం క్యాపిటల్ ఎంత, ఎలా మేనేజ్ చేస్తుంది, వీటన్నిటి గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను. ఇది నా ప్రిన్సిపల్ అనమాట. యూ ఎర్న్ ఇట్, వీ గ్రో ఇట్. ఓకే, సో మనీ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం మనందరం ఎంతో కష్టపడి పనిచేస్తుంటాం. సో నేనేంటంటే మీరు కష్టపడి పనిచేసిన దాని అమౌంట్ మీద నేను మీకు రిటర్న్స్ ఇప్పించడానికైతే ఈ అల్గారిథంని బిల్డ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిహైండ్ ద సీన్స్ అంటే ఈ ఆల్గో ఏంటి అంటే మీకు చూడడానికి మీకు ఏం కనిపించదు, ఎందుకంటే ఇది సర్వీస్ బేస్డ్ అల్గారిథం కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ అల్గారిథం యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి చెప్తాను. ఎందుకంటే లైవ్లో మీకు జస్ట్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది, కానీ లేదా మీరు మీ ఫోన్లో చూస్తున్నా కూడా మీకు జస్ట్ ఆర్డర్ ప్లేస్ అవుతుంటే కానీ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇది వీక్లీ ఎక్స్పైరీ అల్గారిథం అనమాట. సో దీన్ని పైథాన్లో బిల్డ్ చేస్తున్నాం మేము. పొజిషనల్ అల్గారిథం అంటే ఈరోజు క్లోజ్ చేసే విధంగా ఉండదు, ఎందుకంటే ఇది వీక్లీ బేస్డ్ అల్గారిథం. ఎక్స్పైరీని మేము ట్రేడ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మేము ఒక స్ట్రాంగిల్ ఇనిషియేట్ చేస్తాం విక్స్ని బేస్ చేసుకొని. సో స్ట్రాంగిల్ ఇనిషియేట్ చేసి డెల్టాని న్యూట్రల్ చేస్తూ మేము అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. మార్కెట్స్ ఒకే దగ్గర ఉండవు కదా. స్ట్రాంగిల్ని ఇనిషియేట్ చేసిన తర్వాత మార్కెట్ మూవ్ అవుతూ ఉంటే ఆ మూవ్మెంట్కి తగ్గట్టుగా మేము అడ్జస్ట్మెంట్స్ అనేవి తీసుకొస్తూ ఓకే అడ్జస్ట్మెంట్స్ని క్రియేట్ చేస్తాం. కాబట్టి మనకి మ్యాక్సిమం మనం ప్రాఫిట్ని గెయిన్ చేయడానికే చూస్తాం అనమాట. మనం ఇక్కడ మెయిన్గా ఏం గెయిన్ చేస్తున్నాం, అక్కడున్న టైం వాల్యూని గెయిన్ చేస్తున్నామండి. ఓకేనా, అక్కడ ఆప్షన్స్లో మనకి టైం వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం గెయిన్ చేస్తుంటాం. ఓకే, స్ట్రాంగిల్ ఇనిషియేట్ చేసిన తర్వాత అది మెల్లగా మార్కెట్స్ మూవ్ అవుతూ ఉంటే అది స్ట్రాడిల్ రేంజ్కి వెళ్ళిపోద్ది. కాబట్టి స్ట్రాడిల్గా ఉన్నప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఓకేనా, సో ఇది వెడ్నెస్డే టు వెడ్నెస్డే జరుగుతుంది. ఓకే, సో ఇది వీక్లీ బేస్డ్ అల్గారిథం కాబట్టి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే, అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యేటప్పుడు మేము అల్గారిథం స్టార్ట్ చేసేదంతా కూడా థర్స్డే కానీ వెడ్నెస్డే కానీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ క్లోజింగ్ కూడా వెడ్నెస్డే ఉంటుంది. ఓకే, ఎక్స్పైరీ రోజున మేము క్లోజ్ చేస్తాం మొత్తం పొజిషన్స్ని. ఓకేనా, ఇది ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మేము డైలీ లైవ్ అయితే పెడుతున్నాము. ఇది మా క్లయింట్స్ కూడా వాళ్ళ అంటే మేమేం చేస్తున్నాం, మా అకౌంట్స్లో ఏం రన్ అవుతుంటుందో, ఎలాంటి పొజిషన్స్ అయితే ఉంటాయో అవే పొజిషన్స్ అవతల అకౌంట్లో కూడా ఉంటాయన్నమాట. అంటే క్లయింట్ అకౌంట్లో కూడా ఖచ్చితంగా అవే పొజిషన్స్ ఉంటాయి. సో దానికోసం మేము ప్రూఫ్గా క్రియేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా స్పామ్ జరుగుతుంది, అది మీకు కూడా తెలుసు. ఓకే, సో దానికోసం మేము నిర్మోహమాటంగా ఏం జరుగుతుందో, మా అకౌంట్స్లో ఏం జరుగుతుందో మీ అకౌంట్స్లో కూడా అదే విధంగా జరుగుతుంది అని చూపించడానికి మేము డైలీ లైవ్ అయితే పెడుతున్నాం. సో అకౌంట్ మానిటరింగ్, మీరు ఏ టైంలో అయినా మీ అకౌంట్ని ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. మీ ఫండ్స్ మీ అకౌంట్లోనే ఉంటాయి, మీరు జస్ట్ మాకు అకౌంట్ యాక్సెస్ ఇస్తారు అంతే. ఓకే, సో మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు అనమాట. నో రెస్ట్రిక్షన్స్. మేము ట్రేడ్ చేస్తున్నాం, మీరు ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయొద్దు అని ఏం చెప్పము, మీరు మొబైల్లో వాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో డైలీ P&L వీడియో. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మన అల్గారిథం ఎంత ప్రాఫిట్ బుక్ చేసింది ఏంటనేది కూడా నేను క్లియర్గా డిస్ప్లే చేస్తాను. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఒక వీడియో రిలీజ్ చేశాక మీకు చూపిస్తాను అనమాట. ఓకే, అలాగే వీక్లీ P&L వీడియో అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇవి ఎక్స్పైరీ అయిపోయింది, ఈ ఎక్స్పైరీలో మనకి ఏమేం చేసింది అది, ఓకే, ఏం జరిగింది, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో కాబట్టి ప్రూఫ్లన్నీ మీకు ఉంటాయి కాబట్టి మీరు ఈ సర్వీస్ని మీరు తీసుకోవాలా వద్దా అనేది కూడా మీకు క్లియర్ కట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ అల్గారిథం అంటే ఈ ఆల్గో సర్వీస్ మీరు తీసుకున్నట్లయితే అసలు మీరు ఏం చేయనక్కర్లేదు. జస్ట్ మార్నింగ్ మీరు టోకెన్ జనరేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, అది తప్ప మీరేం చేయనక్కర్లేదండి. ఓకేనా, మీరు చార్ట్ కూడా ఓపెన్ చేయనక్కర్లేదు. ఓకే, సో మీ వర్క్స్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసి ఒక వీక్లో 1% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, పర్ మంత్ మేము 2%, అంటే 2% ఒక వీక్లో 1% ఎక్స్పెక్ట్ చేస్తూ పర్ మంత్కి 2% ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ నేను మెన్షన్ చేసినవన్నీ కూడా వరస్ట్ కేసులు అనమాట. ఓకే, వరస్ట్ కేసులో మన అల్గారిథం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. వీ విల్ గెట్ మోర్ దెన్ దిస్ అండి. ఓకేనా, బట్ అంటే ఇప్పుడు నేను ఒక 100% లేదా 50% వస్తుంది అన్నాను. ఓకే, అంత రానప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి నేను వరస్ట్ కేసులో ఎంత రావచ్చు అనే దాన్ని మాత్రం మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఓకే, అందుకే 1% వీక్ అంటున్నాను. ఓకే, మనం క్యాప్చర్ చేస్తుంది 1% ఆఫ్ ద క్యాపిటల్. ఓకే,
2% పర్ మంత్ అంటే ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మూమెంట్ జరిగి మనం ఆ వీక్లో 1% లూజ్ అయ్యామనుకోండి, ఓకే, నెక్స్ట్ వీక్స్ దాన్ని కవర్ చేయాలి కదా. సో దానికోసమే ఆ నెక్స్ట్ వీక్స్ 2 వీక్స్ నేను తీసేసి కూడా 2% పర్ మంత్ అంటున్నాను అనమాట. యావరేజ్గా చెప్తున్నాను. వరస్ట్ కేసులో మార్కెట్స్ అన్ని వీక్స్ ఒకేలా ఉండవు కదా. ఓకే, ఏదైనా ఒక వంతు మనకు మంచిగా క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అంటే మొత్తం కొంచెం సైడ్ వేస్లోను లేదా ఒక ట్రెండ్లోను మూవ్ అవుతూ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఈజీగా మనం 4% 5% వరకు క్యాప్చర్ చేయగలం. కానీ నేను ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి వాల్యూ కూడా వరస్ట్ కేసులో మీకు ఎంత రిటర్న్స్ రావచ్చు అనే దాని గురించి మాత్రం మెన్షన్ చేశానండి. ఓకేనా, ఇంతకంటే బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది. మేము చూస్తున్నాం, లాస్ట్ 4 months నుంచి ఆల్గారిథం రన్ చేస్తున్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కూడా నేను పబ్లిష్ చేశాను, P&L వీడియో, మీరు దాన్ని కూడా గమనించవచ్చు. ఓకే, వరస్ట్ కేసులో మాత్రమే ఈ రిటర్న్స్ అనమాట. ఎంత వరస్ట్ కేసులో వెళ్ళినా కూడా ఈ రిటర్న్స్ మేము మీకు ఇవ్వగలం అని చెప్పడానికి మాత్రం ఇవి మెన్షన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆ ఇయర్ మొత్తానికి ఏదో ఒకటి జరిగి మనం వరస్ట్ కేసు అయిపోయింది అనుకోండి, అంటే మన అల్గారిథం అసలు ఏం వర్క్ అవ్వట్లేదు అని అయిందనుకోండి, మీకు క్యాపిటల్లో నుంచి ఎంత పోతాయంటే 5 to 10%. ఓకే, అసలు ఏం కూడా పోకపోవచ్చు, లేదా ఫ్లాట్గా కూడా అయిపోవచ్చు. ఓకే, క్యాపిటల్ మీద అంటే మీరు ₹1,00,000 తీసుకొస్తే ఒక 5,000 లేదా 10,000 మాత్రమే పోవడానికి అవకాశం ఉంటాయి. మిగతా లేదంటే అసలు ఏం పోకుండా మీ ₹1,00,000 మీ క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది అనమాట. అది మేము చెప్పగలం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సర్వీస్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అని దాని గురించి ఇది. సో ఇక్కడ నేను ఎలా ఛార్జ్ చేస్తున్నానంటే, నేను డబ్బులు మీకు నేను చెప్పాను కదా, ఫస్ట్లో ఏం చెప్పాను, యూ ఎర్న్ ఇట్ వీ గ్రో ఇట్ అన్నాను. ఓకే, సో మీరు సంపాదించండి, నేను దాన్ని రెట్టింపు చేస్తానని మాట్లాడుతున్నాను నేను. ఓకే, అదే నా ప్రిన్సిపల్. సో నేను దానికి తగ్గట్టుగానే ఇక్కడ నేను రిటర్న్స్ని కూడా ఛార్జ్ చేస్తున్నాను. చూడండి, మీకు ప్రాఫిట్ వచ్చిందా, అప్పుడు నాకు ఛార్జెస్ పే చేయండి. ఎంత? 25% ఆఫ్ యువర్ ప్రాఫిట్. ఓకే, చాలా రీజనబుల్గానే చెప్తున్నాను దీన్ని. ఓకే, మీకు ఒక ₹10,000 వచ్చింది, నాకు 2,500 పే చేయాలి మీరు. ఓకే, మీకు ₹100 వచ్చింది, నాకు ₹25 పే చేయాలి. ఓకే, అసలు ఏం రాలేదా, ₹0 వచ్చింది ఆ వీక్లో, మీరు నాకు ఏం పే చేయొద్దు, ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు నెగిటివ్గా క్లోజ్ అయినా ఫ్లాట్గా క్లోజ్ అయినా ఆ వీక్లో మీరు నాకు అబ్సల్యూట్ ₹0 మీరు నాకు పే చేయాలి. ఓకే, మీరు నాకు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడైతే ప్రాఫిట్ మీకు చూపిస్తానో అప్పుడు మీరు నాకు ఆ రిటర్న్ ఇవ్వండి. 25% ప్రాఫిట్ మీరు నాకు పే చేయండి. అంతేగాని నేను మీరు లాస్లోకి నెట్టేసి, లేదా నేను కాల్స్ ఇచ్చాను కదా మీరు నాకు ఛార్జెస్ పే చేయాలి అని నేను చెప్పట్లేదు. ఓకే, ఓకే, నేను అట్లా చెప్పట్లేదు. మా అల్గారిథం వర్క్ అవుతుంది అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. నేను ప్రాఫిట్ క్రియేట్ చేసినప్పుడే మీరు నాకు రిటర్న్ పే చేయండి, లేదంటే మీరు ఏం పే చేయనక్కర్లేదు. ఓకే, సో క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడదాం. మినిమం 3 lakhs పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఆప్షన్ సెల్లింగ్ అల్గారిథం మనం ఇనిషియేట్ చేస్తుంది స్ట్రాడిల్స్ కాబట్టి మనకి 3 lakh rupees మనకి మినిమంగా అవసరం అవుతాయి. ఇప్పుడు ఒక లాట్కి 96,000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో అన్ని అడ్జస్ట్మెంట్స్ కలుపుకొని చెప్తున్నాను. అంటే మనం 3 lakhsతో మనం 2 lots ఇనిషియేట్ చేయొచ్చు. అండ్ మీకు చూడడానికి కూడా అంటే మీ P&L మూవ్ అవ్వడానికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి అందుకోసమే మినిమం 3 lakhs అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే 2 lakhs అనుకున్నాం. 2 lakhs 1 lot సరిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం మనీ మీకు కనిపించాలి కాబట్టి అబ్సల్యూట్ నెంబర్స్లో కూడా, అందుకే మినిమం 3 lakhs అంటున్నాం. ఓకే, సో మ్యాక్స్ మీరు ఎంతైనా తీసుకురావచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ చూడండి, 9949127012. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు నాకు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాతో మాట్లాడచ్చు. లేదనుకుంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, సో అక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఆ గ్రూప్లో అయినా జాయిన్ అయ్యి మీరు నాతో మాట్లాడచ్చు. లేదా మీకు ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో అయినా నన్ను ఫాలో అవ్వండి. ఓకే, సో దీనికి సంబంధించి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా ఓకే మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి వాటిని అన్నింటినీ సాల్వ్ చేసుకోవచ్చు. మేము ప్రూఫ్తో సహా మేము వీడియోస్ చేస్తున్నాము, డైలీ లైవ్ కూడా చూపిస్తున్నాము. మాకు ప్రాఫిట్ వస్తుందా నష్టం వస్తుందా అనేది నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇదంతా ఎందుకు లైవ్ మేము పెట్టి ఇంత చేస్తున్నామంటే, ఇదంతా జరగకపోతే మరలా నెగిటివిటీని మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి నెగిటివిటీని ఫేస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకోసమే క్లియర్ కట్గా లైవ్ పెడుతున్నాను. లైవ్లో ఉన్న ప్రాఫిటే మీ అకౌంట్స్లో ఉంటుంది, మీ అకౌంట్స్లో ఉన్న ప్రాఫిటే మా అకౌంట్స్కి కూడా, అంటే పర్సంటేజ్లో డిఫరెంట్ అంటే నెంబర్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ సేమ్ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఎవడు క్వశ్చన్ చేయడానికి లేకుండా నేను ఈ విధానాన్ని అయితే తీసుకొస్తున్నాను.
సో ఓకే, సో మీకు నమ్మకం ఉంటే లేదా మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, మీ దగ్గర మనీ ఉంది కానీ మార్కెట్ నుంచి మేము మనీ తీయలేకున్నాం అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మేము రిటర్న్స్ చూపించే తీరుతాం. ఓకే, ఇది దీనికి సంబంధించిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.